హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ఒక ప్రయోగం జరుగుతుందండి. ఆ ప్రయోగం మీ అందరూ కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మా వర్షిని ఇవాళ బూందీ కూర వండుతుందండి. మమ్మల్ని ఎవరిని పొయ్యి దగ్గరికి కూడా రానట్లేదు. శాంతి కొంచెం కొంచెం హెల్ప్ చేస్తుంది. అదంట ఒక వాళ్ళ పిన్ని మొన్న వండిసి తెచ్చిందండి. ఇప్పుడు అదే రకంగా చేయడానికి దాని ఓన్గా మాట దానికి కొంచెం అంటే బొంబాయి చట్నీ అది చేయడం వచ్చు. అందువల్ల ఇప్పుడు ఇదేంటి బూందీ కూర కూడా వండుతుంది. ఈరోజు మేము తిని రేపు మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకోండి, బతికున్నట్టు లేదా చచ్చిపోయినట్టు. ఏ వర్షిని లేదులేండి, మా వర్షిని బాగానే వండుతుంది. మరగని ఏ వర్షిని ఎందుకు వర్షిని అది ఒక్కదే తినేస్తుందంటండి, ఎవరికి పెట్టదంట. మరగని ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఈ బూందీ కూర ఈ తయారీ విధానం అంతా కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరూ కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. చెప్పు ఏంటంటే వేయాలో. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 రబ్బలు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. గట్టిగా చెప్పు మరి, అవతల వాళ్ళకి ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. నేను వాయిస్ ఓవర్ బాగా కలుపుకోవాలి దగ్గరుండి. బూందీ కూర బాగా కలుపుకోండి దగ్గరికి. ఇది బాగా ఎగిదాకా కలుపుకోవాలి అలాగా. ఇప్పుడు ఏంటమ్మా ఇవాళ ఏంటి స్పెషల్? బూందీ కూర. చూసారు కదండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయాక అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోమంటే దానికి సాల్ట్ అంచనా తెలియలేదండి. మిగతాదంతా ప్రాసెస్ అంతా మొన్న నేను చేసింది అంతా చూసింది, కానీ కొంచెం ఉప్పు కారం వేయడమే దానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిందండి. దానికి అవి కూడా చెంచాల కింద చెప్పేస్తే వేసేస్తుంది. ఇంకా అది అయ్యాక టమాటా కూడా వేసుకుందండి. కొంచెం సాల్ట్ వేసింది కదా, అందువల్ల చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇంకా టమాటా కూడా మగ్గాక కొంచెం కారం ఉప్పు అది కూడా సరిగ్గా చూసుకోవాలండి. చింతపండు ఆల్రెడీ నానబెట్టుకొని పిసికిసి పక్కన పెట్టుకుంది. ఇంకా చింతపండు కూడా వేసుకుంది. కాకపోతే కొంచెం నేనేంచి పక్కకి వెళ్ళానండి, శాంతి షూట్ చేస్తుంది, కొంచెం వాటర్ తగ్గించింది. కానీ మిగతాదంతా కూడా చాలా బాగుందండి. దాని కూరను అదే చాలా చక్కగా పొగిడేసుకుంది. కానీ ఆ ఏజ్కి తను అలా చేయడం అంటే గ్రేటే కదండి. అందువల్ల ఎంకరేజ్ చేయాలి తప్ప మనం పిల్లలు చేస్తాను అన్నప్పుడు వాళ్ళు ఎలా అంటూ చేయనివ్వండి, మనం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకి మళ్ళీ చెయ్యాలని ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇంక ఇక్కడి నుంచి వర్షిని చెప్తుంది, ఆలకించండి. నేను తెచ్చా కవలెట్టే బాగా కలుపుకోండి. బాగా కలపండి. చింతపండు పులిపేసి ఉప్పుది చూడండి. బాగా కలపండి చింతపండు ఉల్లిపది వేసి. ఇప్పుడు ఉప్పది టేస్ట్ చేయొచ్చు. ఉప్పది సరిపోయింది మరి. ఉప్పది సరిపోయింది. కారం ఉప్పు గట్టి చెప్పు. మేము ఇప్పుడు బూందీ వేస్తున్నాము. బయట నుంచి తెచ్చుకున్నాం మేము బూందీని, బేకరీ నుంచి తెచ్చుకున్నాం బూందీని. ఇప్పుడు ఆ బూందీ ఇలాగా వేసి ఇలా కాకండి. మంచి స్మెల్ వస్తుందండి కూర మటుకు. ఇంకా తింటే అలా ఉంటుంది తెలియదు. ఇప్పుడు కొత్తిమీర పైన వేసుకోండి. కొత్తిమీర పైన అలా వేసుకోండి. మా వర్షిని మొక్కల్లాగా వేసేస్తుందండి, కానీ కనీసం కట్ చేయలేదు కొత్తిమీరని. కట్ చేశానండి, ఇదిగోండి ఇలా వేసుకొని ఇలా. ఇప్పుడు మన బూందీ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసాం. ఇప్పుడు మన బూందీ కూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేద్దాము. సూపర్ ఉంది మన బూందీ కూర. టేస్ట్ చేద్దాం.
మా కూర బాగుంది, మరి మీరే చేసుకోండి, బాగుంది. అందుకే బాబు ఇదైతే మాత్రం దానికే చాలదట కూర. కూర చేసుకుందండి, కానీ ఆ కూర దానికే సరిపోదంట. కప్పులో వేసుకొని చెంచాతో తినేస్తుందన్నమాట. అదిగోండి వర్షి ఎలా వచ్చిందమ్మ కూర. కూర వాసన వస్తుంది అన్నదండి, మళ్ళీ కూర అంటే మటుకు కూర ఎలా సూపర్ ఉంటుందో వచ్చింది. నాకే తెలియదు అంటుంది. ఇదిగోండి చూడండి, కూర బాగా వచ్చింది. పులిసేదమ్మా, పులుసు లేదు, ఇరుకు మీకు అందుకే చెప్పాను కొంచెం పులుసు ఉంచమని. బూందీ బూందీ వేసి పెట్టేసాం. కూర బాగుంది, మీరు టేస్ట్ చేయండి. కావాలి ఎంతగా బాగానే ఉందండి, ఉప్పు తక్కువ. పులుసులో చూడలేదా? అలా బూందీ కొంటారు కదండి నా కూర. సూపర్. రేపు బిర్యానీ చేసుకోవచ్చా?